సార్ కేసీఆర్ పరిస్థితి ఏంది? ఆయన 70,000 పుస్తకాలు చదివిండు. ఆయన 70,000 పుస్తకాలు చదివిండు కావచ్చు కాక కానీ మీరు కేసీఆర్ దగ్గర నుండి చూసిరు చదివిరు ఆయనని. ఏం సార్ కేసీఆర్? నేను ఆయన దగ్గర 6 సంవత్సరాలు ప్రైవేట్ సెక్రటరీ పనిచేసిన ఒక్క పుస్తకం చదవగా చూడలేదు. మరి ఆ 70,000 ఒకవేళ కేసీఆర్ నిజంగానే 70,000 పుస్తకాలు చదివిండు అనుకుందాం, కానీ మీరైతే కేసీఆర్ మొత్తం చదివేసినారు కదా. నేను మీకు విషయం చెప్తా, ఆయన పుస్తకాలు చదవగా నేనైతే చూడలేదు. ఒక్క పుస్తకం కూడా ఆయన ఓపెన్ చేయగానే క్లోజ్ చేయగానే చూడలేదు. కానీ న్యూస్ పేపర్లు ఒక కట్ట 10 వేసుకొని ఈ మూల నుంచి ఆ మూల దాకా చదువుతాడు. ఈ ఆయనకు అలవాటు ఉంది. సో థరోగా చదువుతాడు, మామూలు కాదు. మీలాగా నాలా హెడ్లైన్ చూసేసి పక్క పెట్టడం కాదు, అన్ని చదివి మెమరైజ్ చేస్తాడు. మనం పోతే ఆ విషయాలు చెప్తుంటాడు మనకు. బాంబేలో ఇట్లయింది అంటాడు, లండన్లో అట్లయింది అంటాడు. ఆయనకు ఆ మెమరీ ఎక్కువ, ఎక్స్ట్రాడినరీ మెమరీ అవుతుంది. ప్లస్ పేపర్స్ అంటే మార్నింగ్ 8 o'clock 9 o'clock లేచి ఛాయ్ ముందు పెట్టుకుంటే టీలు తాగి 1 గంటకు 2 కానీ లేవాడు. ఆ లేచే టైంకల్లా మొత్తం కట్టంతా అయిపోతుంది పేపర్. సో అది నేను అన్ని పుస్తకాలు చదివినా, ఇన్ని పుస్తకాలు చదవడానికి బేసిస్ అది ఆ నాలెడ్జ్. సో నేనేమంటున్నా, మీరు కేసీఆర్ని చదివేసినారు కదా, ఏం సార్ కేసీఆర్ పరిస్థితి ఏంది? మీకు ఏం కనిపిస్తుంది ఫ్యూచర్? కేసీఆర్ అనేవాడు ఖతం అయిపోయాడు పాపం. నో ఆప్షన్ ఇక. లక్కీగా మొన్న 39 సీట్లు ఇచ్చినా మీరే అన్నట్టు ఆ 39 ఉండే పరిస్థితి లేదు. అయితేనేమో బీజేపీ కేసులు పెడుతుంది, లేతే కాంగ్రెస్ కేసులు పెడుతుంది వీళ్ళందరి మీద. అంతే. ఇప్పుడు ఇవంతా ఓని మీద కేసులు పుట్టి కల్చర్ వచ్చింది కదా పాలిటిక్స్లో. ఎవడు బతకనీడే మనం. సో టీఆర్ఎస్లో నువ్వు ఉంటే అయితే కాంగ్రెస్ ద్వారా కేసులు ఎదుర్కోవాలా, లేకపోతే బీజేపీ ద్వారా ఎదుర్కోవాలా. ఎందుకు వచ్చిన పంచాయతీ అని వెళ్ళిపోరా వీళ్ళు అటో ఇటో. షెరో సగం తీసుకుంటారా మరి? నేను ఆ మాట అడిగాను. బట్ ఢిల్లీ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నాడు, లేదా ఈడీ కేసు ఉన్నాడు, సిబిఐ కేసు ఉన్నాడు, బీజేపీకే పోతాడు. లోకల్ కేసు ఉన్నాడు మా దగ్గరికి వస్తాడు. అంతే. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఎవరి మీద కేసులు చూసుకోవాల్సి వస్తుంది మనం. అంటే అట్లా దిగజారిపోయింది మన యొక్క కల్చరు. ఆ రకంగా దిగజారిపోయింది పాలిటిక్స్లో. నీతి నియమాలు ఎవడు అడుగుతున్నాడు అసలు? నీతి నియమాలు మన దగ్గర నర్రారాగారుడు ఉన్నాడు, 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే. నేను ఒకసారి ఆయన బతికినప్పుడు ఆ దారిలో పోతుంటే మా గన్మని చెప్పిండు ఇదే ఊరంటే పోయినా. గుడ్ల పడుకున్నాడు ఆయన, షెడ్ ఆయన ఇల్లు. 6 times ఎమ్మెల్యే. మొన్న ఇక్కడ పేపర్లో మీరే గడ్డం నరసేన ఇల్లెందు ఆయన సైకిల్ వేసుకొని స్టాండ్ వేసి కూరగాయలు కొనుక్కుంటాడు చేస్తూ. ఆయన 3 times 4 times ఎమ్మెల్యే. ఆ స్టాండర్డ్స్ ఎక్కడున్నాయి పాలిటిక్స్లో అంటున్నా. ఇప్పుడంతా నీ మీద ఏ కేసు ఉంది, ఈడియా, నీ మీద సిబిఐ ఉందా అని మాట్లాడుకునే పరిస్థితి. కానీ కేసీఆర్ కుటుంబం ఎక్కడ తప్పిదం జరిగిందో ఆ తప్పిదాలను కేసీఆర్ కుటుంబం వాళ్ళకి మీరు అన్నదానికి మీ క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పులను సవరించుకుంటే మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి ప్రజల దగ్గర అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందా ఏమన్నా? అంటే మీరు ఇచ్చిన 6 గంటల విషయంలో కాస్త ఆలస్యం, ఏమన్నా జాప్యం జరిగితే సో మంచో చెడో కేసీఆర్ ఉంటే అయిపోతుండే అన్న ఆలోచన పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుందా? పాసిబుల్ అండి, పాసిబుల్. డెవలప్మెంట్ చూసి ప్రజలు ఓటేస్తారని అయితే అనుకో. డెవలప్మెంట్ చేయడం మీ బాధ్యత. ప్రజలు అట్లా అనుకుంటారు. నువ్వు ఓటుకు 5,000 ఇచ్చినా, డెవలప్మెంట్ చేసినా, నీ జేబులోకి ఇచ్చినా అనేటువంటి పరిస్థితి ఓటర్ దగ్గర వచ్చేసింది. అది వాళ్ళ రైట్ అనుకుంటున్నాడు. సో వాళ్ళు వేరే కారణాలు అన్వేషిస్తారు. వాళ్ళ దగ్గర ఆరగన్స్, ప్రజలకు దూరంగా అవటం, ఇష్టం వచ్చిన అవినీతి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరు లూటీ చేసింది తెలంగాణ సమాజాన్ని. అది ఒక పెద్ద చర్చ ఇది. అన్ని వర్గాల ప్రజలు కూడా వీళ్ళ పీడ విరిడైతే బాగుండేటువంటి పరిస్థితి వచ్చి మాకు అధికారం వచ్చింది ఆ రకరకాల కారణాల వల్ల. సో ఇవన్నీ ఈరోజు నీ దగ్గర ఉన్నాయి కదా మచ్చల్లాగా, ఎట్లా రెక్టిఫై చేస్తావు అవి? సో టీఆర్ఎస్ దాంట్లోంచి అధిగమిస్తుందని అనుకోను. అపార్ట్ ఫ్రమ్ దట్ విపరీతమైన అహంకారం, అది హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కంటే ఎక్కువ ఉంది వీళ్ళకి. ఆ అహంకారమే వాళ్ళని ఈరోజు 10 సీట్లు తక్కువ తెచ్చింది. ఈ అహంకారం లేకుండా ప్రజలతో మామూలుగా ఉండుంటే 5వ 10వ వచ్చు, మేమే రాకపోతాం అసలు అధికారంలో. వాళ్ళు దాన్ని సరి చేసుకుంటారు, ఆ ప్రయత్నం చేస్తారని అనుకోను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికి కూడా ఆ నెత్తి మీదనే కళ్ళు ఉన్నాయి తప్ప వాళ్ళు కింద చూసే పరిస్థితులు లేరు. ఓకే సార్, అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన అంశాన్ని తీసుకెళ్ళింది. ఏ 10 సంవత్సరాల కాలంపై అయితే కల్వకుట్ల కుటుంబం ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో ఆ ప్రజలను కూడా కాస్త ఆ కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇబ్బంది పెడతాం, అవినీతిని కక్కిస్తాం, జైల్లో పెడతాం, ఈ మాటలు చెప్తే సో పబ్లిక్ కూడా ఆనాడు అనుకున్నారు మనల్ని 10 ఏళ్ళు ఇబ్బంది పెట్టింది కదా, ఒక్కసారి ఆ కుటుంబం ఇబ్బంది పడితే చూద్దామన్న ఆలోచనలో భాగంగా మీకు అవకాశం ఇచ్చారు. కానీ ఎక్కడన్నా ఏ అవినీతి పరులపైన చర్యలు తీసుకోవడంలో మీ పార్టీ ఒక అడుగు ముందుకేసినట్టు ఎక్కడన్నా కనిపిస్తుందా సార్? ఇప్పుడు కాళేశ్వరం ఉంది,
జస్టిస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. రేపొద్దున కేసీఆర్ చేయబట్టే డిజైన్ మారిందనో లేదా కేసీఆర్ అనేవాడికి సంబంధించిన కంపెనీలకు 1000 కోట్లు ఇచ్చిందని ఓ రిపోర్ట్ వచ్చింది అనుకుందాం, యాక్షన్ ఉంటుందా ఉండదా? ఇన్వెస్టిగేషన్లే కదండి, ప్రతి అంశం ఇన్వెస్టిగేషన్లో ఉంది, ప్రతి అలిగేషన్ ఇన్వెస్టిగేషన్. మొన్న ఎవడో శివబాలకృష్ణ పట్టుకుంటే ఒక్క ఆఫీసర్ 1500 కోట్లు దొరికినాయి. నిన్న మొన్న రిజిస్ట్రేషన్ శాఖ మీద పడ్డారు ఏసీబీ అధికారులు. అన్ని శాఖల మీద మీరు ఏసీబీ లిస్టు చూస్తే వాళ్ళు రోజుకో 10 మందిని వేసేస్తున్నారు లోపల. సో అవినీతి పడుతున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తలేరు. ఇప్పుడు ఏంటంటే మీరు ఏమంటే సెన్సేషన్ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, రేపేమో కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, ఎల్లుండి హరీష్ రావుని అరెస్ట్ చేయాలి. అది సాధ్యపడదు, సిస్టంలో సాధ్యపడదు. ఎవిడెన్స్ టెలిస్కామ్ ఉంది, ఆయనేమో నేను అధికారుల పై వాళ్ళు చెప్తేనే నేను ఇవన్నీ కూడా చేసిన, ఇది కాల్ రికార్డింగ్ కావచ్చు ఇవన్నీ అన్నాడు. కేసీఆర్ ఏమన్నాడు, ఎవడేవాడు గొట్టంగాడు 100 మందిలో వాడు అన్నాడు. అంటే నువ్వు 100 మందిలో వాడు ఎట తెచ్చిన వారా డాటా నీకు నువ్వు చెప్పని తెస్తాడా? రేపు పొద్దున స్టేట్మెంట్ ఇస్తాడు, ఈ డాటా నేను రాము గారిది తేకపోదును కేసీఆర్ చెప్పిండు అంటాడు. పోతురా పోడా జైలుకి. ఇవన్నీ ఈ వ్యవహారంలో చూస్తా ఉంటే అల్టిమేట్గా అధికారులను ఏదో బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని, అల్టిమేట్గా ఈ అధికారుల వెనుక ఒక పొలిటికల్ లీడర్ అయితే ఉన్నాడు కదా, వాళ్ళని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు ఏం చెప్తారు? నేనేమన్నా అంటే అధికారులు అనేవాళ్ళు ఓవర్ యాక్షన్ చేయకూడదు. అందుకనే ఒకప్పుడు సిస్టంలో న్యూట్రాలిటీ ఉండేది. ఎవరైనా అధికారులు ఉన్న విషయం చెప్పేవాడు. ఒక మంత్రితో విభేదిస్తే సెక్రటరీ ఈ నిర్ణయాన్ని నేను ఒప్పుకోవట్లేదని ఫైల్లో రావడానికి అవకాశం ఉంది, ఇప్పటికి కూడా రూల్ అది సీఎంకి పోతుంది. ఓ సెక్రటరీ ఇట్లా అంటున్నాడు, ఏసానా మంత్రి ఇట్లా అంటున్నాడు, ఈ రెండింటి మీద నిర్ణయం ఫైనల్గా తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి, అది ఫైనల్. ఆ దమ్మున వాడు ఒక ఆఫీసర్ని పెట్టాడు నాకు. ఒక బ్యాచ్ అంతనేమో వీళ్ళని బట్టి తిరుగుతుంది, వీళ్ళు పోగానే ఇంకో బ్యాచ్ వచ్చి వాళ్ళని బట్టి తిరుగుతుంది. ఎస్ సార్ అని జీహుదూర్ అనేటువంటి పరిస్థితులు కరెక్ట్గా కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ తెచ్చుకొని ఎంపీటీ కూడా తెచ్చుకున్నాక అధికారం వాడికి అసలు వెన్నెముక ఎక్కడుందండి? వ్యవస్థను పొలిటికల్ పార్టీసే వీక్ చేసినాయి, అన్నిటికంటే ఎక్కువ బీఆర్ఎస్ వీక్ చేసింది. తమ తాబేదారులుగా ఉన్న అధికారులకేమో పెద్ద పెద్ద పదవులు ఇచ్చి ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారో నిజాయితీ పరులు వాళ్ళందరికీ లూప్ లైన్ వేసారు. అకునూరి మురళి ఎగ్జాంపుల్ కదండి. అదేది ఆర్కే ఉంటుంది తారణాకర, కుర్చీ కూడా లేరు, టేబుల్ కూడా లేరు, కారు కూడా లేరు, అందులో వేసిన 4 ఏళ్ళు. ఆఖరికి ఆంధ్ర గవర్నమెంట్ తీసుకుపోతే స్కూల్ ఎడ్యుకేషన్ మీద బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకొస్తే ఒక మోడల్ అయింది. అది ఆకునూరి హానెస్ట్ మ్యాన్. నువ్వు ఎందుకు వెళ్ళిపోయి పోస్ట్ కంటే ఈనాడు కాబట్టి ఎవడు ఈనాడు వాడిని తీసి అవతల కొట్టింది. సో ఈ విధమైన అడ్మినిస్ట్రేషన్ అన్నది అంతిమంగా ప్రజలకు వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది. ఆ 10 ఏళ్లలో వ్యవస్థలు చిన్నాభిన్నమైన ఇంతకుముందు అన్నందుకే. కానీ పబ్లిక్ ఒక డిసైడ్ అయినట్టుగా అనిపిస్తుంది. అల్టిమేట్గా రాజకీయ నాయకులంతా ఒకే గూటికి చెందిన పక్షులు, అంతేనా సార్? తప్పే, అందరు దొంగలే అంటారు. నేను అంటే ఆ మాట నేను రాజకీయాల నుండి అనకూడదు, బట్ పబ్లిక్ పర్సెప్షన్ చెప్తున్నా. వాడు ఏమంటాడంటే, నేను కేసీఆర్ని తిట్టుకుంటా ఒక రోజు ఆయనతో విభేదించి బయటకు వచ్చిన, టీవీ ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే నాకు కాల్ వచ్చింది బయటికి పోయినాక. ఎందుకు సార్ ఆ కేసీఆర్ని తిడుతావు అని అడిగింది. అంటే నీకు ఆయన గురించి ఏమైనా ఎరక, రేపు పొద్దున మా ఇంటికి రా, బ్రేక్ఫాస్ట్ పెట్టి నీకు ఆయన చరిత్ర చెప్తాను. అది ఏమంటే తెలుసా, ఏం చెప్తావు సార్? తాగుతాడని చెప్తావా? చెప్తాను. తింటాడని చెప్తావా? ఇది డబ్బులు తింటాడని చెప్తా. ఇంకేం చెప్తావు? మాకు తెలుసు సార్ అదే అన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటే నీ పని నువ్వు చేసుకోవా, ఆన్సర్ నీకు ఎందుకు అంటే పబ్లిక్ పర్సెప్షన్లో కరప్షన్ ఈజ్ నాట్ ఏ టాపిక్ ఫర్ డిస్కషన్ అయిపోయింది. నువ్వు చిన్న దొంగ అయితే వీడు పెద్ద దొంగ అనేటువంటి పరిస్థితి వచ్చింది. అది పర్సెప్షన్ మారాలి. అది మారాలంటే వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేయాలి, సమగ్రమైనటువంటి మార్పులు మనం తీసుకురావాలి. ఒక నిజాయితీ పారదర్శకత అనేది అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్ముతారు. అదేలేదు మీరు అన్నట్టు నిజంగా ఆనెస్ట్లో 10% 20% ఆఫీసర్లు ఉండొచ్చు, మన లెక్కకే తీసుకోరు. మీరు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఆ 20% నువ్వు పోస్టింగే ఇవ్వాలి, వాడు ఎక్కడో జీవో లెక్క పెట్టే కారణం లేకపోతే వేరే దగ్గర లూప్ లైన్లు వేసి మీలో వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ ఇంపార్టెంట్ అధికారులు పెట్టి వాడు సొమ్ము పంచుకున్నాక ఇంకా వ్యవస్థ మీద మనం మీకెట్లా నమ్మకం ఉంటుంది, పబ్లిక్ ఎట్లా నమ్మకం ఉంటుంది? కానీ మీ పార్టీ ఒక క్లారిటీలో ఉందా ఖచ్చితంగా అవినీతి పరులని లోపడేయాలి? ఎందుకే మీరు చూడండి 6 monthsలో మీరు ఎన్ని అరెస్టులు అయితే ఆల్రెడీ మీరు ఏసీబీ నుంచి లిస్ట్ అడగండి. రేపు టీవీలు ఉన్నారు కదా, ఏపీసీ పోయి ఇప్పటిదాకా మీరు ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పుడు ఆశ్చర్యపోతారు, 150 కేసులు పెట్టినాడు. ఎవరెవరు పోతున్నారు జైలుకు నాకే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా టెలిస్కామ్లో కూడా కేసీఆర్ కూడా జైలుపోతాడు. కేటీఆర్ సార్ సేఫ్ ఉంటాడా? కేటీఆర్ మరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండో ఆయన రైటింగ్లో ఉందో ఆర్డర్ లేదు, కానీ ఈయన మౌఖికమైన ఆర్డర్ ఇచ్చే వ్యక్తి కదా. ఐజీ ఇంటెలిజెన్స్ ఉంటాడు, ఎవరికి పోయి రిపోర్ట్ ఇస్తాడు? సీఎం గారు ఇస్తాడు. సీఎం అడుగుతాడు, నాకు ఈ డాటా కావాలి, ఈ డాటా కావాలి, పలానా
దిలీప్ కుమార్ది నాకు ట్యాప్ చేసి పట్టుకరా ఫోను అంటే ఆయన కన్ఫెషనల్ స్టేట్మెంట్లో నాకు కేసీఆర్ చెప్తేనే రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసినా అన్నాడు అనుకుందాం. నెక్స్ట్ పోయి పడాల్సిందే కదా నువ్వు కేసీఆర్ మీద. సో అవన్నీ జరగబోతున్నాయి అంటున్నా నేను. ఓకే, సో ఆ క్లారిటీలో అయితే మీ పార్టీ ఉంది. డెఫినెట్లీ ఎవరిని వదిలిపెట్టాడు ఆయన. సీఎం అనేవాడు ఆయనే చెప్పుకున్నాడు, తొక్కి 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 పైకి వచ్చినాడు. ఇంకెంతమంది తొక్కుతాడు. ఓకే.